బాన్స్వాడ నియోజకవర్గంలో కొత్త రకంతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వాన త్వరలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నియామకం జరుగుతుందని, రాబోయే 2028లో బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని రుద్రూర్ బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు శనివారం నాడు రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేశారని, ఆయనను నమ్ముకుని ఆయన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సైతం అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఆయనే స్వతహాగా అన్యాయం చేసుకున్నారని, బీఆర్ఎస్ పార్టీని వదిలి విలువల్ని పోగొట్టుకున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో కొత్త రకంతో గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు, నీరడి సాహిలు, ఉన్న పురకయ్య, కొండల్వాడి సాయిలు, అంబం శివ పాల్గొన్నారు. కవితక్క కానీ బాజిరెడ్డి సార్ కానీ మనకు దిశానిర్దేశం ఇచ్చారు. కావున వాళ్ళ పిలుపు మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు రుద్రు మండలం నుండి ప్రతి ఒక్క విలేజ్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనేసి మేము ఉద్యమంగా బయలుదేరాము. దానికి మనకు పోచారం సార్ మాజీ స్పీకర్ గారు చేసిన అన్యాయం మనకు ఎంతో పెద్దది. మనకు నమ్ముకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎంతో అన్యాయం చేశారు. ముఖ్యంగా మనకు అన్యాయం అనేదానికంటే ఆయననే అన్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే మన బీఆర్ఎస్ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలకు ఎంతో సార్కి హార్డ్ వర్క్ చేసి గెలిపించినందుకు ఆ సార్ పార్టీ ఫిరంపియలకు పాల్పడి అన్యాయం చేశారు. కావున ఆయన మనకు వెళ్ళాడనే బాధ కంటే ఆయననే అన్యాయం చేసుకొని పార్టీలో చెల్లిపోయి విలువని పోగొట్టుకున్నాడని అనుకుంటున్నాం. కానీ మన ప్రతి విలేజ్లో బలోపేతం చేయడానికి మనకు వెనకాల అతి కొద్ది రోజులలో కవితక్క ఆదేశాల మేరకు ఇక్కడ బాన్స్వాడ త్వరలోనే మనకు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి పంపడం జరుగుతుంది. కొన్ని రోజులలోనే మనం చూస్తాము. కావున పార్టీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త విలేజ్లో కానీ యాక్టివ్గా ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు బయలుదేరాలనేసి మా మనవి. ఎందుకంటే ఈరోజు పాత వాళ్ళు వెళ్ళిపోయినా కూడా కొత్త రక్తాన్ని నింపుదాం. మన రుద్రూర్ మండలంలో కానీ, బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కానీ, తెలంగాణ స్టేట్లో కానీ చాలా ముందల బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో ఎగరబోయేది 2028లో మళ్ళీ మన బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది, స్టేట్లో కూడా బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కావున అందరూ ధైర్యంగా ముందుకెళ్ళాలని మా యొక్క మనవి.